అబార్షన్స్. అబార్షన్ అంటే ఏంటి? సో, ఇది జనరల్‌గా జరుగుతున్నాయి అంటే దీని వెనకాల రీజన్స్ ఏముంటాయి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, హైదరాబాద్. నార్మల్‌గా అబార్షన్ అనేది ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నిలిచిన తర్వాత 20 వీక్స్ లోపల ఆ ప్రెగ్నెన్సీ అనేది పోతుంది అంటే దాన్నే అబార్షన్ అంటాము. మిస్‌క్యారేజ్ అన్నట్టుగా కూడా అంటారు. సో, ఈ మిస్‌క్యారేజెస్, అబార్షన్ అనేది జరుగుతున్నాయంటే దీని వెనకాల రీజన్స్ ఏముంటాయి? దీన్ని మనం క్లాసిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అన్నట్టుగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ నిలిచింది అంటే ఆ ప్రెగ్నెన్సీది ఫస్ట్ డేట్ అనేది మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తాము? మీకు లాస్ట్ డేట్ అనేది ఎప్పుడొచ్చింది? ఆ డేట్ ఫస్ట్ డే అనేది లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, అది మీకు గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి మనం క్యాల్కులేట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్‌కి ఆ డేట్ వచ్చిందంటే 1 మంత్ అనేది కంప్లీట్ అయింది అన్నట్టుగా క్యాల్కులేట్ చేయాలి. అలా ఫస్ట్ 3 మంత్స్‌ని ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది అంటాం. తర్వాత వచ్చే నెక్స్ట్ 3 మంత్స్‌ని సెకండ్ ట్రైమిస్టర్. సో, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పోతుంది అంటే ఎక్కువ శాతము రీజన్ అనేది ఏముంటుంది అంటే బేబీ సైడ్ నుంచి అబ్నార్మాలిటీస్, అంటే క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అన్నా, కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అన్నా, ఇలాంటివి ఏమన్నా ఉంటున్నాయంటే అది నేచర్ ద్వారా ఒక పద్ధతి అనమాట. అంటే నేచరే కంట్రోల్ చేస్తుంది అబ్నార్మల్ బేబీ అనేది రాకుండా ఉండడానికి. సో, అది ఒక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. తర్వాత వచ్చేసి ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీసే కాకుండా ఇంకా వేరే ఏమి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. మదర్ సైడ్ నుంచి ఇమ్యూనలాజికల్ కండిషన్స్, అంటే ఇమ్యూనలాజికల్ అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మదర్ బాడీలో యాంటీబాడీస్ అనేవి ఉండొచ్చు, బేబీకి అగెయిన్స్ట్గా యాక్ట్ చేయొచ్చు. అలాంటి ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్స్ అన్నా, మెటబాలిక్ సిండ్రోమ్స్ అన్నా, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఈ అబార్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్లడ్ అనేది థిక్కెన్ అవుతుంది. అంటే బ్లడ్ థిక్కెన్ అయినప్పుడు ఈ బేబీకి ఏదైతే బ్లడ్ సప్లై అనేది జరగాలో ఆ సప్లై జరుగుతున్నప్పుడు ఆ ఆర్టరీస్ అనేవి క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా బేబీకి సఫిషియంట్ బ్లడ్ అనేది రీచ్ అవ్వకుండా కూడా అబార్షన్స్ అయ్యే అవకాశము అనేది ఉంటుంది. అండ్ ఈ చాలా మటుకు ఇంకా మనము ఈ అబార్షన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే వాళ్ళని ఏం అడుగుతాము, మేనరికం సంబంధం ఏమైనా ఉందా అన్నట్టుగా అడుగుతుంటాము. సో, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మేనరికం సంబంధమైన కొంచెం దూరం సంబంధాలైనా కానీ ఏమవుతుంది, వాళ్ళ జీన్స్ అనేవి కలిసే అవకాశం అనేది ఉండొచ్చనమాట. సో, అలా కూడా బేబీలో అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి మెటర్నల్ ఏజ్. మదర్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఈ అబార్షన్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. నెక్స్ట్, మదర్‌లో ఏమైనా కానీ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ సైడ్ అనేది ఉంటాయండి. సో, ఇలా మనము ఎవాల్యుయేట్ అనేది చేసుకోవాలి. వాళ్ళకి అబార్షన్స్ అయితున్నాయంటే ఏ రీజన్ వల్ల అబార్షన్స్ అనేవి అయితున్నాయి అన్నట్టుగా. తర్వాత వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5 ఈ మంత్స్‌లో అబార్షన్స్ అవుతున్నాయి అంటే దాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. సో, దీంట్లో వచ్చే రీజన్స్ ఏముంటాయి? ఇన్ఫెక్షన్స్. మదర్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు బేబీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అయ్యింది, ఉమ్మనీరు ముందుగానే పోయింది, ఇలాంటి కేసెస్ అనేవి కూడా చూస్తుంటాము. తర్వాత వచ్చేసి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. ఈ యూట్రస్‌కి ఏదైతే కింద భాగం ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. అంటే దాని ఎంట్రీ పార్ట్, ముఖద్వారము. సో, కొన్ని కేసెస్‌లో ఏమవుతుంది అంటే పెయిన్‌లెస్ డెలివరీ. ఆల్మోస్ట్ వాళ్ళకి పెయిన్ అనేది జస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్‌లో కంప్లీట్ డెలివరీ ప్రాసెస్ అనేది జరిగిపోతుందనమాట. అది టక్కున సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోయి బేబీ అనేది అబార్ట్ అయిపోతుంది. సో, అలాంటి కండిషన్స్‌ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. అంటే సర్విక్స్ అనేది ప్రాపర్‌గా అది మోయలేని సిట్యుయేషన్‌లో అనేది ఉంటుంది.
సో అలాంటి కేసెస్ అనేది ప్రతిసారి రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అంటే అవి రిపీట్ అవ్వకపోవచ్చు. బట్ కొన్ని కేసెస్ ఇలాంటి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ మాత్రం ఒకసారి జరిగింది అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో కూడా జరిగే అవకాశము అనేది ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కేసెస్లో ఏం చేస్తామంటే ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది, తర్వాత వేరే కొన్ని టెస్టులు అనేవి అయిపోయాయి అంటే వాళ్ళకి సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తాము. ఆ స్టిచ్ వేసిన తర్వాత వాళ్ళని బెడ్ రెస్ట్ అనేది తీసుకోమంటాము. యూట్రైన్ రిలాక్సెన్స్, కొన్ని మెడికేషన్, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవడానికి. సో ఒకసారి ఇలా మీకు ఏమైనా రిపీటెడ్ అబార్షన్స్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఇంకో టర్మినాలజీ ఉంటుంది. దాన్ని ఎప్పుడు అంటాము? మోర్ దాన్ 3 అబార్షన్స్, 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు మీకు ఇలా అబార్షన్స్ అనేది అవుతున్నాయంటే అప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతుంది అన్నట్టుగా ట్యాగ్ చేస్తాము. వీళ్ళల్లో ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ చేయాలి అంటే ఒకసారి అబార్షన్ అయ్యింది అంటే ఆ బేబీ ప్రోడక్ట్స్ని అనేది ఎగ్జామినేషన్కి పంపించాలి. పంపించినప్పుడు దాంట్లో ఏమైనా సమస్యలు అనేవి ఉన్నాయా, దేనివల్ల అబార్షన్ అయింది అన్నట్టుగా అక్కడ మనకి తెలుస్తుంది. ఇది అయిన తర్వాత మదర్ సైడ్ నుంచి ఇవాల్యుయేషన్ చేయాలి. వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్లు, యాప్లా స్క్రీనింగ్ ఇలాంటివన్నీ టెస్ట్లు అనేవి చేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే యూటరస్ అనేది అబ్నార్మల్గా ఉన్నప్పుడు కూడా సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూటరస్ షేప్ ఎలా ఉంది, లోపల ఏమైనా పొర ఏమైనా ఉందా, 2 భాగాలుగా ఏమైనా ఉందా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనము డయాగ్నోస్ చేయాలి. అంటే ఎలా చేస్తాము? ఫస్ట్ వచ్చేసే పద్ధతి అనేది హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీలో ఒక ప్రోబ్కి కెమెరా ఉంటుంది. ఆ ఎండోస్కోప్ అనేది మనము గర్భసంచి లోపలికి పంపించి యూట్రస్ షేప్ ఎలా ఉంది, క్యావిటీ ఎలా ఉంది అనేది చూస్తాము. ఎట్ ద సేమ్ టైం బయట నుంచి కూడా ఎలా ఉందని చూడడానికి ల్యాబ్ ద్వారా కూడా మనము చేయొచ్చు. అంటే లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ 2 కలిపి చేసుకుంటే కూడా మనకు ఒక ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా మీకు అబార్షన్స్ అనేవి అవుతున్నాయి అంటే దాన్ని నెగ్లెక్ట్ అనేది చేయకుండా ఏ రీజన్ వల్ల జరుగుతుంది అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. బట్ ఒకటి ఏంటి అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద కేసెస్లో ఎటువంటి రీజన్ అనేది కనిపెట్టడానికి ఏమీ ఉండదన్నమాట. రీజన్ అనేది తెలియకుండా కూడా కొన్నిసార్లు అబార్షన్స్ అనేది జరగచ్చు. అండ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయా అంటే ఒకసారి అబార్షన్ అయ్యింది అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొంచెం హయ్యర్ సైడ్ ఉండొచ్చు. బట్ అంతే ఈక్వల్గా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీలో ల్యాండ్ అయ్యే అవకాశం అనేది కూడా డెఫినెట్గా ఉంటుందండి. సో అబార్షన్స్ అవుతున్నాయంటే వరీ అవ్వకండి. దాని రీజన్ అనేది ఏంటి ఎవాల్యుయేట్ అనేది చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.